పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామమైన ఎర్రాతివారిపల్లిలో బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్లారు. అయితే పెద్దిరెడ్డి గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన బంధువు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి బంధువులు బీసీవైపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో రామచంద్ర యాదవ్ గ్రామంలో ప్రచారం ముగించుకుని వెనక్కి వచ్చేశారు. తర్వాత మరో గ్రామంలో ప్రచారం చేస్తుండగా రామచంద్ర యాదవ్పై పెద్దిరెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను సదుం పిఎస్ కు తరలించారు. సదుం పిఎస్ దగ్గరికి కూడా వచ్చిన వైసీపీ నాయకులు రామచంద్ర యాదవ్ వాహనాల్ని ధ్వంసం చేశారు. ఆయనకు Y+ భద్రత ఉంది. అయితే భద్రతా బలగాల వాహనాలను కూడా వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. సదుం పోలీస్ స్టేషన్ పైన దాడికి ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా సదుం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం అయిన ఎర్రాతివారిపల్లిలో బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రచారానికి వెళ్లారు. అయితే పెద్దిరెడ్డి గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన బంధువు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి బంధువులు బీసీవైపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో రామచంద్ర యాదవ్ గ్రామంలో ప్రచారం ముగించుకుని వెనక్కి వచ్చేశారు. తర్వాత మరో గ్రామంలో ప్రచారం చేస్తుండగా రామచంద్ర యాదవ్పై పెద్దిరెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను సదుం పిఎస్ కు తరలించారు. సదుం పిఎస్ దగ్గరికి కూడా వచ్చిన వైసీపీ నాయకులు రామచంద్ర యాదవ్ వాహనాలను ధ్వంసం చేశారు. ఆయనకు Y+ భద్రత ఉంది. అయితే భద్రతా బలగాల వాహనాలను కూడా వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. సదుం పోలీస్ స్టేషన్ పైన దాడికి ప్రయత్నించారు. మొన్న వాయిల్పాడులో మీరే చూశారు. అక్కడ ప్రజారథం రోడ్లో పోతా ఉంటే మొన్న పెట్రోల్ పోసి అగ్గిపెట్టడం జరిగింది. తెలుగుదేశం సంబంధించిన ప్రజారథాన్ని ఈరోజు ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర యాదవ్ గారి వెహికల్స్ ఈరోజు 4 వెహికల్స్లో 2 వెహికల్స్ అగ్గిపెట్టి 2 వెహికల్స్ ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు, పుంగనూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మొన్న జరిగిన పీలేరు ఇన్సిడెంట్ కావచ్చు, వాయిల్పాట్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇక్కడ పీలేరుకి సంబంధించి ఇక్కడ వెహికల్స్ మెయిన్ రోడ్లో పీలేరు కాన్స్టిట్యున్సీలు ఎక్కడికో పోతా ఉంటే ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేసి ఈ విధంగా చేయటం జరిగింది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని దానిలో ఎలక్షన్ అసలు రద్దు చేయాలి. పెద్దిరెడ్డి రామచంద్ర కానీ మిథున్ రెడ్డికి సంబంధించి ఎలక్షన్ నామినేషన్ రద్దు చేయాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. రామచంద్ర యాదవ్ పై పెద్దిరెడ్డి అనుచరుల దాడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. శ్రీనివాస్, మొత్తం మీద ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి విషయము ప్రచారం చేయటం అనేది. అలా ప్రచారం చేయడాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితులు చూస్తుంటే తప్పనిసరిగా దీనికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నారావారిపల్లె చంద్రగిరిలో ఉంటుంది. అది చంద్రబాబు సొంత మండలము. అక్కడికి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడుండే నారావారిపల్లె ఉండే వాళ్ళందరూ కూడా టీడీపీకి ఖచ్చితంగా ఓట్లేస్తారని అందరికీ తెలుసు. అయినా కూడా ప్రచారం చేసుకునేదానికి ఎలాంటి ఆటంకాలు ఉండదు. పులివెందుల్లో జగన్ కు సంబంధించినటువంటి దీంట్లో అక్కడ కూడా ప్రచారం సవ్యంగా జరుగుతా ఉంది. ప్రధానమంత్రి ఉండే వారణాసిలో కూడా జరుగుతుంది. వాయనాడులో రాహుల్ గాంధీ ఉంటే అక్కడ జరుగుతుంది. ప్రతి చోట్ల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా అక్కడ పీస్ఫుల్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తన నియోజకవర్గంలో ఉండే ప్రజల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన ఖచ్చితంగా వాళ్ళని గైడ్ చేయాలా. ఇలాంటి పోకళ్ళు మంచిది కాదని చెప్తే హుందాగా ఉంటుంది. అలా కాకపోతే ఆయనే దీని వెనక ఉండాలనేటువంటి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అట్లా గనక ఆయన మౌనంగా ఉంటే ఓటమి భయంతో ఇలా చేస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా బలపడే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూస్తే పుంగనూరులోకి చంద్రబాబు నాయుడు వెళ్ళడానికి అడ్డుకున్నారు. ఆ తర్వాత కొంతమంది సైకిల్ తీసుకుని పుంగనూరుకు వెళ్తే వాళ్ళ సైకిల్ కొనుక్కున్నారు. ఆ తర్వాత ఈ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు
ప్రచారం చేస్తే కూడా అంగీకరించలేదు. కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు వెళ్తే కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పెద్దిరెడ్డి దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి మానసిక లోపాలని, అంటే ఈ అహంకార పూరితంగా ఉన్నారా, లేకపోతే ఎవరైనా ప్రచారం చేస్తే నామోషిగా, అంటే తమకు అవమానంగా ఫీల్ అవుతున్నారా, అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే తమకేదో తగ్గిపోయినట్టు భావన కలుగుతా ఉందా అనేటువంటి ఆలోచన కూడా సభ్య సమాజానికి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మానవ హక్కుల సంఘాలు కావచ్చు, ఈ ప్రజాస్వామ్య హరణాన్ని ప్రశ్నించాల్సినటువంటి వ్యవస్థలు కావచ్చు, పొంగునూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి దీన్ని స్పందించి ఆ నియోజకవర్గంలో సవ్యంగా ప్రచారానికి ఆయన శాంతియుతమైనటువంటి మార్గాన్ని చూపించకపోతే మాత్రం ఇది చిన్నగా అన్ని నియోజకవర్గాలకు వస్తే ప్రజాస్వామ్యం అపహాస్య పాలవుతున్నట్టు సందేహం లేదు. శ్రీనివాస్, దినేష్, పిఎస్ పై కూడా దాడి చేయడానికి వచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇంకా కూడా ఆయన బీసీ వైపీ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ ఇంకా కూడా సదుం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. యాక్చువల్ గా చెప్తే నా బీసీలు అని చెప్పి జగన్ చెప్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక బీసీ ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థులను పెట్టినాడు. తాను స్వయంగా తాను ఉండే ప్రాంతంలో, ఒక పార్టీ అధ్యక్షుడు ఉండే ప్రాంతంలో ఆయన ప్రచారానికి పుంగనూరుకు సంబంధించిన దాంట్లో వెళ్తే గొడవ జరిగింది. ఎర్రాతివారిపాలెం అనేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సొంత ఊరు. ఆ ఊరిలో ఈయన ప్రచారం చేసేదానికి వెళ్ళినప్పుడు ఆయన పైన దాడి జరిగింది. అప్పుడు తిరిగి ఆయన కూడా ఎదురు దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడే ఆయన ఎస్పీ వచ్చేంత వరకు తాను కదలని చెప్పి కూర్చున్నారు. ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఎస్పీ ఇంతవరకు రాలేదు. అయితే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు వందలాది మంది చేరుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. సదూం పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళందరూ కూడా చేరుకొని ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎస్పీ రావాలని ఆయన పట్టుబట్టి అక్కడే ఉన్నారు. మరోవైపు ఆ పోలీస్ స్టేషన్ లో ఆ గొడవ జరుగుతుండగానే ప్రచార రథాలు ఏదైతే వైపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథాలు 4 సదుం వైపు వస్తుంటే వాటిల్లో రెండింటిని దగ్ధం చేసి రెండింటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి, అంటే ప్రతి కేటగిరీకి సంబంధించిన భద్రతను కేంద్రం ఆయన రామచంద్ర యాదవ్ కల్పించింది. ఆ పోలీసుల పైన కూడా ఆ యొక్క భద్రతా సిబ్బంది పైన కూడా వాళ్ళ వాహనాల పైన కూడా రాళ్ల దాడి జరిగింది. అంటే పరిస్థితి ఎంతగా చేదాటిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ని ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫస్ట్ ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయనే దీనంతా ఆయన ఒక్క మాట చెప్తే అక్కడ సదుం పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరు ఉండరు. ఆయన దీన్ని వెనకేసుకుని రాకుండా దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన మొదటి అడుగు వేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తాం. శ్రీనివాస్, రైట్ దినేష్, థ్యాంక్ యూ. స్టేషన్ దగ్గర తిప్పు, బండి స్టేషన్ దగ్గర తిప్పు.